హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి గణేష్ టైలర్స్. పైన ఫోటో చూస్తున్నారు కదా, ఈ ఫోటోలో కనిపిస్తున్న పట్టు లంగా చూశారు కదా. ఈ లంగా ఎలా కట్ చేయాలి, స్టిచ్చింగ్ అనేది మన వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇదైతే ఓన్లీ కటింగే. ఈ లంగా ఎలా కట్ చేయాలో చెప్తాను చూడండి. అలాగే ఈ లంగాకి పట్క అంటే ఫ్యూచర్లో పొడవు రావాలంటే పట్క ఉండాలి. ఆ పట్క ఎలా వేయాలి, దీనికి 2 లోపల పట్క ఒకటి బయట పట్క ఒకటి వేస్తున్నాను. అది కూడా చూసి నేర్చుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదిగోండి, ఇలా లైన్ ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి చూడండి, ఇదంతా క్రాస్లో ఉంది కాబట్టి ఇది లెవెల్ అనుకోండి. లెవెల్ మార్క్ చేసేసుకోండి. ముందు 32 ఇంచులు ఇక్కడికి ఉంది చూసారా. కింద ఫోల్డింగ్కి ఒక 2 ఇంచులు ఫోల్డింగ్కి ఖర్చు పెట్టుకోండి. ఇది లైనింగ్ కింద ఫోల్డ్ చేయడానికి, ఓకేనా. ఇది ఫోల్డ్ చేయగా ఇప్పుడు 32 ఇంచులు. 32 అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్ 32 పెట్టకూడదు, ఎందుకంటే ఒరిజినల్ 32 ఉంటుంది కాబట్టి ఇది 1 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి. ఇది 1 ఇంచ్ తక్కువ పెట్టుకుంటే మీకు కిందకి లైనింగ్ అనేది పైకి ఉంటుంది, ఒరిజినల్ అంటే ఆ సారీ అనేది కిందకి వస్తుంది. కాబట్టి 31 పెట్టండి. ఇలా 31కి ఇక్కడ పెట్టి పైన ఇలా మార్చేయండి. ఇలా మార్చేసిన తర్వాత పైన ఇది 32కి పైన బాక్స్ వస్తుంది, మనకి 2 ఇంచుల బాక్స్ అనేది వస్తుంది. పైన 2 ఇంచుల బాక్స్ వస్తుంది కాబట్టి కొంచెం తగ్గించాలి. ఆ 2 ఇంచులు ఇందులో లెస్ చేయాలి. లేదంటే ఇప్పుడు ఇదే ఇలా పెట్టి 2 ఇంచులు ఇంక పైన మనకు పెట్టామనుకోండి, అది పొడవు అయిపోద్ది. చూసారు కదా, 2 ఇంచులు పైకి వచ్చేసరికి పొడవు అయిపోద్ది. రాకూడదు కాబట్టి ఆ పట్టి అనేది ఇందులోనే రావాలి. ఈ 32లోనే, ఈ 32లోనే ఆ 2 ఇంచులు పట్టి బాక్స్లో వస్తుంది కదా పైన నడుం దగ్గర, ఆ పట్టి అనమాట. ఇది 2 ఇంచులు కావాలంటే ఇంచున్నర తగ్గించండి. ఇవ్వండి 2 ఇంచులు ఇంత ముక్క కావాలి. దీనికి 1/2 ఇంచ్, దీనికి 1/2 ఇంచ్ ఖర్చు ఉండాలి కదా. ఈ లోపలికి వెళ్ళే ఖర్చు 1/2 ఇంచ్ ఉండాలి, ఓకేనా. ఇది 1/2 ఇంచ్ ఖర్చు అంటే టోటల్గా మనం ఇక్కడ తీసుకోవాలి. ఇంచున్నర తగ్గించి తీసుకోవాలి పైన. ఇది ఒరిజినల్. ఇప్పుడు ఇది చేస్తే ఇప్పుడు 2 ఇంచులు పట్టి దీని మీద వస్తుంది, మనకి లెంత్ అనేది సరిపోతుంది, ఓకేనా. ఇంతే ఫ్రెండ్స్, లైనింగ్ కట్ చేసుకోవడం. ఒరిజినల్ కంటే సారీ కట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే మనకి అది లోన పట్టకా వేయాలి కదా. పట్టకాకి దానికి ఎక్స్ట్రా ఉంచాలి, అది మార్చేసుకోవాలి. అది ఎలా కరెక్ట్గా చెప్తాను చూడండి. ఇది ముందుగా ఇక్కడ చిన్న నాట్ అయితే కటింగ్ అయితే పెట్టేసుకోండి గుర్తు కోసం. నెక్స్ట్ ఈ ఖర్చుని లెవెల్ చేసేసుకోండి మనం. ఇంతే ఫ్రెండ్స్, ఇది పొడవు, ఓకేనా. ఇది లూజ్ ఎంత ఉన్నా పర్లేదు, మనం కుర్చీలు పెడతాం కాబట్టి లూజ్తో సంబంధం లేదు. మనకి ఎంత లూజ్ ఉంటే అంత కుర్చీలు వస్తాయి, ఓకేనా. ఇది లైనింగ్ ఇక్కడికి అయిపోయింది. ఇది మనం పైన పట్టి వేసేటప్పుడు ఆ సారీలో అంచేస్తే బార్డర్కి థిక్గా ఉండడానికి లైనింగ్ వాడుకోవచ్చు. ఇది లైనింగ్. ఇప్పుడు ఒరిజినల్ కట్ చేస్తాను. ఇది మెయిన్, అదే చూడండి, కరెక్ట్గా చూడండి, ఇదే మెయిన్ మనకి. ఈ సారీ మొత్తం 3.5 మీటర్లు ఉంది, ఓకేనా. 3.5 మొత్తం అంటే బ్లౌజ్ పీస్లో 2 బ్లౌజెస్ కుట్టాము. అది పైటంచు, నెక్స్ట్ బ్లౌజ్ ఇచ్చే పీస్తో పాటు కుట్టామన్నమాట. ఉన్న దాంట్లో ఒక 1/2 మీటరు పైపింగ్లు తీసాను. ఉన్నది 4 మీటర్లో 1/2 మీటర్ పైపింగ్ తీస్తే ఇంకా 3.5 ఉంది. ఈ 3.5ని మనం మొత్తం స్కర్ట్ కింద కుట్టాలి, ఈ లంగా కింద కుట్టాలి. ఇప్పుడు ఇది ఎలాగో చూద్దాం. చూడండి, 32 ఇంచులు ఇక్కడికి ఉంది చూసారా. 32 ఇక్కడ పెట్టాను, అంటే ఈ బార్డర్ వద్దండి. ఇది ఒకవేళ కావాలంటే ఉంచవచ్చు, లేదంటే మనకు పెట్టుకోవచ్చు. 32 ఇక్కడికి 32 ఇక్కడికి వచ్చింది చూసారు కదా, ఇక్కడికి వచ్చింది. సేమ్ ముందుగానే ఒక బాక్స్ మనం 2 ఇంచులు వేస్తాం కాబట్టి ఇంచున్నర తగ్గించాలి, ఓకేనా. ఇంచున్నర పొడవు తగ్గించాలి ముందుగానే. అంటే 2 ఇంచులు అంటే ఇక్కడికి ఖర్చు ఉంది కదా, ఖర్చు 6 ఇంచు. ఇక్కడికి టోటల్ లెంత్ పొడవు మనకి ఇది కావాల్సింది. ఇప్పుడు దీనికి మనం పట్టక వేయాలి, ఎందుకంటే ఫ్యూచర్లో పెరుగుతుంది కదా పాప పెరిగేటప్పుడు మళ్ళీ ఇది యూజ్ చేయాలంటే మనం ఇక్కడ పట్టక వేస్తే అది ఓపెన్ చేసుకొని మళ్ళీ వాడడానికి పనికి వస్తుంది. పొడవు కావాలంటే ఈ పట్టక వేసుకోవాలి, కాబట్టి అది 4 ఇంచులు పట్టక వేయాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం చేసుకున్న ఒరిజినల్ మార్క్ నుంచి చూసారు కదా, టోటల్ ఇక్కడికి 32 వస్తే ఇంచున్నర తగ్గించిన మార్క్ నుంచి 4 ఇంచులు మార్క్ చేసుకోండి. ఈ 4 ఇంచులు పట్టక అన్నమాట. ఇక్కడ 4 ఇంచులు పట్టక వస్తుంది, ఓకేనా. ఇంకా మనకి లూజ్ కావాలి, మళ్ళీ ఇంకా పొడవు కావాలి, తర్వాత ఫ్యూచర్లో ఇంకా కావాలంటే ఇంకో పట్టక వేసుకోవచ్చు 4, మళ్ళీ 4 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇదేంటంటే ఒకటి లోపలికి ఒకటి బయట గుండా ఇలా వేసుకుంటే ఒక పట్టక కనిపించదు, ఒక పట్టక కనిపిస్తుంది, ఓకేనా. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదే మార్కింగ్. టోటల్గా వచ్చిన దాంట్లో ఇంచున్నర పట్టక, ఈ పట్టీ కోసం పైన బాక్స్ కోసం ఇంచున్నర వదిలేగా వచ్చిన మా లెంత్తో 4 ఇంచులు పట్టక తీసుకోవాలి, ఓకేనా. 4 ఇంచులు సరిపోద్ది, మరి ఎక్కువ తీసినా పెద్ద పట్టకలో కనిపిస్తుంది. ఇది అనేది
ఇప్పుడు మనకి 2 కావాలనుకుంటే పైన కూడా వాడుకోవచ్చు. ఓకేనా. ఇంకో పట్క క్లాత్ ఉంది కాబట్టి లోపల వేస్తాను. నేనైతే 2 వేస్తున్నాను. ఇది బయటికి, ఇది లోపలికి. స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది, అది కూడా చూడండి. టోటల్గా ఒక వీడియో చేసి పెడతాను. అంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే ఓ లైక్ అయితే చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి 2 పట్కాలకి 4, 4, 8 మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బాక్స్కి మనం చూసుకోండి కరెక్ట్గా ఈ అంచుకి ఎంత వచ్చింది, 1.5 ఉంది. ఈ 1.5 టోటల్గా ఈ చివరి వరకు మార్క్ చేసేసుకోండి, ఎందుకంటే ఇదంతా మనం కట్ చేసేస్తున్నాం. ఓకేనా. ఇది టోటల్గా మనకి 1.5 మార్కు చేసేసుకొని టోటల్గా కట్ చేసేయాలి. ఇది కట్ చేయడానికి మార్కు టోటల్గా వేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి శారీస్కి లేదా అంచులున్న డిజైన్స్ ఉన్న వీటికి ఇవ్వండి 1.5 ఇక్కడ కరెక్ట్గా ఈ ఫ్లవర్కి వచ్చింది. ఇవ్వండి, ఈ ఫ్లవర్ పైన ఉంది, చూసారు కదా, ఈ ఫ్లవర్ పైన ఉంది, కరెక్ట్గా ఇక్కడ ఉంది. అంటే సేమ్ ఫ్లవర్కి ఇవ్వండి ఇక్కడ, నెక్స్ట్ ఇంకొంచెం వెళ్తే ఇక్కడ. ఆల్రెడీ వీటిని మనం ఫాలో అయిపోతే టోటల్గా మొత్తం ప్రతి చోట కొలవసరం లేదు. కరెక్ట్గా ఈ ఫ్లవర్ పై నుంచి మనం కట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ ఫ్లవరు ఇలా ఫ్లవర్స్ని ఫాలో అయ్యి ఇది కట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకేనా. టోటల్గా మార్క్ అయితే చేయవసరం లేదు. ఇది కటింగ్ లెంత్ అనమాట. ఇంతే. కటింగ్ అయితే చాలా సింపుల్. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి తెలుస్తుంది దాని ప్రాబ్లం అంటూ. కొంచెం దగ్గరగా నీట్గా చూసి స్టిచ్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చెప్పాను కదా, ఈ ఫ్లవర్ని మనం ఫాలో అయితే సరిపోద్ది. దీన్ని టోటల్గా ఇలా ఫాలో అవుతూ కట్ చేసేయండి. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ ఉంది. దీనిపై నుంచి వెళ్తే మనకి ఈ ఫ్లవర్ అన్ని పైన వస్తుంది. వాళ్ళు లైన్గా ఇది తయారు చేసేటప్పుడు వేస్తారు కాబట్టి సారీని మనం ఇంకా అన్నిసార్లు ప్రతి చోట కొలవసరం లేదు. దీన్ని ఫాలో అయిపోతే సరిపోద్ది. ఇలా టోటల్గా ఎంత ఉందో అంత కటింగ్ అయితే ఇలా చేసేసుకోండి. నార్మల్గా అయితే మన సబ్స్క్రైబరు ఒకరు కామెంట్ పెట్టారు, 10 years ఇలా ఉన్న పాపకి ఎంత క్లాత్ పడుతుంది అని చెప్పి. అదే ఫ్రాక్ అయినా ఇలాంటి స్కర్ట్స్కైనా కింద అయితే 3 meters, మ్యాక్సిమం 3 meters ఉంటే బాగుంటుంది. కుర్చీలు అవి కొంచెం ఎక్కువగా వస్తాయి, సన్నగా ఉన్న వాళ్ళకి బాగా ఎక్కువగా వస్తాయి, బాగుంటాయి. ఇంకా అంతకు మించి మనం కావాలంటే పెట్టుకోవచ్చు, 3.5 పెట్టుకోవచ్చు. 3.5 అయితే ఇంకా కొంచెం ఎక్కువ వస్తాయి కుర్చీలు. మినిమం అయితే 3 meters ఉంటే బాగుంటుంది ఎప్పుడైనా సరే. సన్నగా ఉండే పిల్లలు లాంటి వాళ్ళకి ఎవరికైనా 4 meters ఉంటే కొంచెం పెద్దవాళ్ళకైనా బాగానే ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, ఇదైతే అయిపోయింది, కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఈ పట్టక ఎక్కడ వేయాలంటే చూడండి, 15 inches. చిన్నపిల్లలు కాబట్టి 15 inches లెంత్లో ఇక్కడ మనకి పట్టక రావాలి. ఓకేనా. ఈ పట్టక అనేది 15 inches లెంత్లో రావాలి. ఇలా ఇక్కడ బాక్స్ మనం ఇలా పట్టక పెడితే కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్గా 15 inches దగ్గర ఇలా రావాలి. అంటే 15 inches అంటే మనం పెట్టే పట్టక 15 కరెక్ట్గా రావాలి. మనం 2 పట్టకాలు వేస్తున్నాం కాబట్టి లోపల ఒకటి ముందుగా వేసేసుకోవాలి. అది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను. ఇవ్వండి, ఇలా ముందు వేసేసుకున్నాం అనుకోండి, లోపలికి ఒక పట్టక లోపల ఒకటి ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇంకోటి మనం తగ్గించుకోవాలంటే ఇలా ఇంకోటి పైకి మనకు కనబడడానికి ఇది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి ఈ పట్టక ఇక్కడ వస్తుంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు 2 పట్టకాలు ఇలా వస్తాయి. ఓకేనా, అర్థమైంది కదా. ఇది 15 inches దగ్గర ఉండాలి ఈ లెంత్, ఎందుకంటే కాళ్ళకి ముడత దగ్గరలో ఉంటే బాగుంటుంది ఎప్పుడైనా సరే. ఇది ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనం ఇది కట్ చేసాం కదా, దీనికి సెంటర్ కటింగ్స్ అయితే పెట్టేసుకోండి. నాట్ కటింగ్స్ కొంచెం పెట్టేసుకోండి. ఇది మనకి కుర్చీలు పెట్టేటప్పుడు క్లారిటీగా చెప్తాను. ఈ కటింగ్స్ మనకి ఎక్కడెక్కడ ఉపయోగపడతాయో ఇవి మన కుర్చీలు పెట్టేటప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా. చూడండి, ఇది టోటల్గా సెంటర్
అంటే మొత్తం 3.5లో సెంటర్. ఆ తర్వాత ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇవి చూసారు 4 మడతలు, 4 మడతల్లో సెంటర్, 4 మడతల్లో సెంటర్ ఇక్కడ ఇలా ఈ కటింగ్స్ అయితే ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నది చూసారు కదా, ఇది సైడ్ వస్తుంది, ఇది సైడ్ వస్తుంది. ఇది ఫ్రంట్ మనకి ఫ్రంట్ సెంటర్లో వస్తుంది, ఇది ఫ్రంట్ బ్యాక్ సెంటర్లో వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. ఇది మీకు స్టిచ్చింగ్లో క్లారిటీగా చెప్తాను. స్టిచ్చింగ్లో అయితే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.